నమస్తే మన ఊరు మన వార్తలకు స్వాగతం. గులాబీ పోరుబాట, మున్సిపల్ ఆఫీస్ కు కరెంట్ కట్, భూమా వర్సెస్ ఎస్వి, గుంటూరు కార్పొరేషన్ లో రచ్చ రచ్చ, సంక్రాంతి అల్లుడు మిస్సింగ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను మన ఊరు మన వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో భూ సర్వే కొనసాగుతోంది. నెల 26 నుంచి రైతు భరోసా శ్రీకారం చుట్టనుంది సర్కార్. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. భూ సర్వేతో సాగు లెక్కలు తేల్చనున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, గుట్టలు, ఫామ్ హౌస్ భూములకు రైతు భరోసా ఉండదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. గ్రామం ఒక యూనిట్ గా భూ సర్వే చేస్తున్నారు. పంట సాగు వివరాలను క్రాప్ బుకింగ్ యాప్ లో చేర్చనున్నారు. ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు జరగనున్న గ్రామ సభలలో భూ సర్వే లిస్టును పెట్టనున్నారు అధికారులు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు ఇచ్చే 12,000 సాయం విషయంలో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారు, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మా శివప్రద్ గారు, మా అంజయ్ యాదవ్ గారు మా పక్క కాన్స్టిట్యూన్సీ షాద్నగర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. క్యామ మల్లేష్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, చాలా మంది, మన అంజనేయులు గారు, నరసింహ గారు, గోపాల్ గారు, మన శాసనసభ్యులు ముషిరాబాద్, అదేవిధంగా శ్రీశైల రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పిన, వికారాబాద్ అధ్యక్షుల పేరు చెప్పినాను, మళ్ళీ చెప్పమంటున్నారు నీకెందుకు. ఓకే, ఆనంద్ గారికి, వేదిక మీద చాలా మంది సోదరులు ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. నేను లేస్తే మళ్ళీ కూర్చోవడం కష్టమైతే. నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూమా, ఎస్వి కుటుంబాల మధ్య పాల డైరీ అంశంలో వివాదం తలెత్తింది. ఇవాళ విజయ డైరీలో 3 డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లను వేస్తున్నారు. అయితే డైరీలో సరిగా నామినేషన్ ప్రక్రియ జరపట్లేదని ఆరోపిస్తూ భూమా అఖిలప్రియ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో డైరీ దగ్గరికి భూమా అఖిలప్రియ వర్గం నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఏ క్షణాన ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. నెల 6న బీజాపూర్లోని బెద్రే కుట్రు రోడ్డులో జరిగిన ఘటనతో భద్రతా బలగాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టాయి. గత 15 రోజుల్లో భద్రతా బలగాల చేతుల్లో 33 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల్లో 18 మంది నక్సలైట్లు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయానికి కరెంటు కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు. దీంతో కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 4 కోట్ల వరకు విద్యుత్ బిల్లు బకాయి ఉండటంతో చాలాసార్లు నోటీసులు ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో చివరకు ఇవాళ కరెంటు కట్ చేశారు. రైతుల సమస్య, మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని అనుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాము. మున్సిపల్ ఆఫీస్ దాదాపు 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాము. మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ కానీ, మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా, మేము కరెంట్ కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. రైతుల సమస్య పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. 52 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు రైతు సంఘం నాయకులు. రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది, మద్దతు ధరల చట్టం చేస్తామని. కానీ మాట తప్పి ఆ చట్టాన్ని చేయకుండా తాత్సారం చేసి మరొక రూపంలో అవే చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది. జగత్ సింగ్ డల్లేవాల్ అనేటువంటి రైతు సంఘం నాయకుడు ఇప్పటికే 52 రోజులు బట్టి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని దాన్ని పరిష్కరించమని గవర్నమెంట్ను ఆదేశించింది.
కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోలేదు. 52 రోజులైంది. ఆయన ఆరోగ్యానికి ఏదన్నా ప్రమాదం జరిగితే వచ్చే పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది.